భార్గవి చిట్టి. ఈరోజు అయితే మేము విజయవాడ టెంపుల్కి అయితే వచ్చాము. సో కొంచెం అలా అలా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే విజయవాడలో అయితే దిగాం. సో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాము ఎక్కడికి వచ్చాము. చెప్పు ఏం కూడా అది ఇప్పుడు విజయవాడలో అయితే మనం కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తా. నడవండి ఇద్దరు గంటలు గంటలు నడవరు. ఎండ అయితే ఎక్కువ ఉండడం వల్ల సో ఎండమా అక్కడి నుంచి నేను ఉన్నా అని చెప్తున్నాడు. అందుకని చెప్పి మనం కొంతసేపు లోపలికి వెళ్ళి కూర్చొని సో ఎండ కొంచెం తగ్గాక ఏసీ ఉంటుంది లోపలైతే. అంతేనా చిట్టి? ఎండ తగ్గాక ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. రోడ్లో స్టార్ట్ చేద్దాం. చికెన్ రోల్ దగ్గర నుంచి అన్నీ. ఏంటమ్మా ఇది బాగుంది. నిన్న బర్త్డే ఈరోజు కాదు. ఏంటిది? దేనికి? నీకు నా బర్త్డే నిన్న తెలిసి కూడా నీకు ఇప్పుడు గంటన్నర అయింది. గంటన్నరలో ఒకసారైనా హ్యాపీ బర్త్డే అన్నయ్య అన్నావా? అడిగి చెప్పించుకున్న తర్వాత నేను కూడా అడిగి ఇప్పించుకుంటా. నేను ఇప్పుడు లేదు లేదు లిఫ్ట్ ఎలా ఎలివేటర్ ఎలా ఎక్కాలి తెలుసా? తెలుసా తెలీదా? జాగ్రత్త అండి, అసలే వయసు అయిపోయింది. పడ్డారంటే దేనికి? ఎగ్జామ్స్ ఉన్నాయి అసలే. గైస్ వీళ్ళిద్దరు ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళకి కావాల్సిన ఫోటోలు మాత్రం బాగా తీయించుకుంటున్నారు. నా ఫోటోలు తీయమంటే ఎలాంటివి తీసారో మీకు స్క్రీన్ మీద పెడతా, ఒకసారి చూడండి. న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటుంది చిట్టి. మీరు మాత్రం బాగా ఫోటోలు దిగి నాకు మాత్రం ఇంత మోసం చేస్తారా? తిరుగు. ఇక్కడ షాప్ పెడుతున్నావు, లేస్ ప్యాకెట్లు తెచ్చావుగా. సో మొత్తానికి అయితే కెఫెటేరియాకి అయితే వచ్చాం. ఇప్పుడు విషయం ఏంటనుకున్నా, ఇక్కడైనా లవర్స్ ఉంటే వాళ్ళ బాబోళ్ళు ఈ వీడియో చూస్తే భలే ఉంటుంది గైస్. లవర్స్ కూర్చొని ఈ వీడియో వాళ్ళ డాడీ వాళ్ళు చూసి ఓపెన్ చేసి ఏ చిట్టి ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో అదిగో ఈ టేబుల్, ఈ వైట్ టేబుల్లో కూర్చున్నారా, ఇక్కడ కూర్చుందాం. సో ఇప్పుడు మనం దీనిలో కూర్చుందాం. కూర్చోండి కూర్చోండి. వచ్చినప్పుడు యూనివర్సల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? అక్కడ పానీపూరి ఎంత రాసింది? 130. పానీపూరి పిచ్చి తెగ తింటావు. ఒక పానీపూరి ఇప్పుడు తింటావా? జస్ట్ ఎంత 130. తింటానంటే చెప్పు, అర్థం కాల. ఇప్పిస్తా. మీరు తింటానంటే చెప్పండి, ఓకే? ఎక్కడికి వచ్చిన స్నాపులు కావాలా, స్నాపులు పిచ్చి, స్నాపులే స్నాపులు. ఈ 2K కిడ్స్ జెన్జీ వాళ్ళకి చెప్పేటట్టు లేకుండా పోయింది. మోడ్లు పెట్టడం, స్నాపులు కొట్టడం, మోడ్లు పెట్టడం, స్నాపులు కొట్టడం. 24/7 స్నాపులు పిచ్చే. ఫుడ్ తెచ్చినా స్నాపులు పిచ్చే, డ్రింక్ తెచ్చినా స్నాపులు పిచ్చే. ఇప్పుడు నేను ఈ 2 కోకులు తెచ్చానని చెప్పేసి స్నాపులు తీస్తున్నా కూర్చొని. తీ ఈ టేబుల్ అంతా చూడు ఎలా చేసావు, గోల చేసావు. ఏమి ఈ మహాతల్లి ఏం చేసింది, ఇంట్లో వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి తాళం వేసి ఇంటి తాళం తీసుకొచ్చింది. వీళ్ళిద్దరిని ఏం చేయాలి కదా మీరు చెప్పండి? ఇప్పుడు ఇద్దరు నన్ను వదిలేసి ఇంటికి వెళ్తానికి రెడీ అయ్యారు. వెళ్తావా ఇంటికి? నువ్వు వెళ్తావు ఇంటికి? ఇద్దరు వెళ్ళిపోతారంట. అది పరిస్థితి. భూమి మీద ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఈ చెల్లెళ్ళే గాయస్, చెల్లెళ్ళే. వీకెండ్ మొత్తం స్పాయిల్ చేశారు. ఈరోజు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే మంచిగా ఫుడ్ సత్యబాబు బిర్యానీకి వెళ్దాం అనుకున్నా ఈవినింగ్. ఆ గ్యాప్లోనే బిస్కెట్ అయిపోయింది వ్యవహారం అంతా. గాయస్ ఇది ట్రాఫిక్ లేకపోతే ఇంకేమన్నా ఏంటి? అసలు ఎంత లెంత్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది చూడండి. ఓరి అమ్మ, బెంజ్ సర్కిల్లో చూడండి. ఇటు ఒక 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడే సిగ్నల్ పడింది. సో మొత్తం ఆగిపోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది. వీళ్ళ నుండి ఇప్పుడు ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం. చిప్స్ ప్యాకెట్లు గాయస్ ఇందాక ఎంట్రీలో పట్టుకుంటే మళ్ళీ ఇప్పుడే జాగ్రత్తగా తెచ్చుకున్నారు తినడానికి బిస్కెట్లు, చాక్లెట్లు మొత్తం. మీరు మాత్రం ఉండాల్సిన వాళ్ళమ్మా, మీ ఇద్దరిద్దరే సరిపోతారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే చిట్టి అయితే ఉంటుందన్నమాట. సో దుర్గాని అయితే బస్ ఎక్కించాలి. బస్ ఎక్కిస్తే దుర్గా వెళ్ళిపోతుంది. ఇంకా నేను అక్క చిట్టి కలిసి ఇంకా నైట్ అయితే వెళ్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బస్ స్టాప్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి బస్ స్టాప్ అయితే వెళ్ళిపోయి ఫస్ట్ ఒక బస్ అయితే చూసి ఎక్కించేద్దాం. గైస్ దుర్గాని అయితే బస్ ఎక్కించేసాను గాయ. సో ఇక చిన్నగా తనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేమేంటంటే ఆపోజిట్లో ఈట్ స్ట్రీట్ ఉంటుంది, నక్షత్ర కన్వెన్షన్ పక్కన.
సో అక్కడైతే కూర్చుందాం అనుకుంటున్నాం. అక్కడ ఏదైనా రీల్ కూడా ట్రై చేయాలి గైస్. ఇంకెటు టైం చాలా ఉంది కాబట్టి చిన్నగా రీల్ అయినా షూట్ చేస్తాం. ఇప్పుడు గైస్ ఎంత బాగుందో, చాలా బాగుంది నిజంగా. ఏమా ఏంట్రా నీ వ్లాగ్? నువ్వు ఎందుకు తీస్తావు చెప్పు? యు ఆర్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా. ఏం చైల్డ్వి? గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. యు ఆర్ డిఫరెంట్, యూ బిల్డ్ డిఫరెంట్. ఆకలిస్తుందా? ఏం కావాలి చెప్పు, ఏం కావాలో? కేఎఫ్సీయా? సరే ఫస్ట్ కేఎఫ్సీ ఫుల్ ఫామ్ చెప్పు, తీసుకెళ్తా. గాయస్ మీ చెల్లెళ్ళు కూడా ఇలా అడిగితే వాళ్ళని ట్రిక్స్లో పెట్టేసి మా ఇచ్చేయండి గాయస్. అక్కడ రాసలేదా? రాసి ఉండదు. గాయస్ గూగుల్ ఎదుగుతుంది గాయస్, గూగుల్ ఓపెన్ చేసింది. గాయస్ ఇప్పుడు మా అమ్మాయికి ఆకలి అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్తున్నాం గాయస్? ఎక్కడికి వెళ్తున్నారా? ఏ మజా ఆగయా బిలు. సో కేఎఫ్సీ అయితే అక్కడ ఉందన్నమాట. చూసిన దగ్గర నుంచి గోల్ చేస్తుంది. ఎంత కేఎఫ్సీ ఫుల్ ఫామ్ కనుక్కున్నావా? అది కూడా తెలియకుండా అక్కడ పోయి తినటం ముఖ్యమా గైస్? తినటం ముఖ్యం అంట, కేఎఫ్సీ కూడా కాదు. సో ఫస్ట్ అయితే మనం కేఎఫ్సీకి వెళ్ళి అక్కడ మెన్యూలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. వింగ్స్ ట్రై చేద్దాం. వింగ్స్ బాగుంటాయి. ఆగాగు, బస్సు వస్తుంది, పెద్ద బస్సు. అసలే ఎక్కితే ఒంగోలు తీసుకెళ్ళిద్ది, గవక్కని ఎక్కావు. గైస్ కేఎఫ్సీ అని కాల్ చేసింది. ఇక్కడ మేమే వెళ్తున్నాం, ఇంకెవరు లేరు లోపల. సో చూద్దాం, ఆగండి. లోపలికి వెళ్ళి మెన్యూలు ఏమేమి ఉన్నాయో. మేడం రండి మేడం, లోపలికి రండి మేడం. కూర్చోండి మేడం, కూర్చోండి. ఇక్కడ కూర్చోండి మేడం. ఏసీ ఎక్కడ వస్తుందో అక్కడ కూర్చో. చిట్టి ఏంటి ఏం వెతుకుతున్నా? ఇది ఇక్కడ కూర్చో. అక్కడ కూర్చుందాం పాటి మీద. వీడియో బాగుంటుంది. ఏం చేద్దాం, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే కేఎఫ్సీకి వచ్చాము. సో చిల్లెలతో ఎవరు బయటికి రాకండి గైస్, చిల్లెడి పోతాయి. ఎవరు డబ్బులు అయ్యి నావే గైస్. కౌంటర్లోకి వెళ్ళి అడుగు. అవి నా డబ్బులు గైస్. నా డబ్బులు అని లేదు గైస్, 100 రూపాయల నోట్ అని ఉంది. సరే ఏదో ఒకటి, కానీ ఇప్పుడైతే నాకు ఆకలి వేస్తుంది కాబట్టి తిందామని అయితే వచ్చాము. మధ్యాహ్నం ఏం తిందాం? ఫ్రై పీస్ బిర్యానీ. ఈరోజంతా నాన్ వెజ్తో గడిపేస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ పండుగ. సో బిల్ అయితే ఇదైతే వచ్చింది. వచ్చిన తర్వాత అయితే చూపిస్తాం, ఏమేమి వచ్చినాయో చెప్తాం. 350 వద్దా కాదా చెప్తాం. ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒంగోలులో 99 రూపీస్. ఒక చిట్టి ఎన్నిసార్లు చెప్పింది అన్న 99 రూపీస్ అన్న వెళ్దాం అన్నా అని. కానీ మాకు ఫైనల్గా డెస్టినీ ఇక్కడ రాసి పెట్టింది అనమాట. ఇక్కడికి వచ్చేసి ఎంత ఖర్చు పెడతాను. ఫస్ట్ టైం కాస్ట్లీగా ఖర్చు పెడతాను. పర్లేదు గాయస్, ఎందుకంటే ఎక్కువే ఖర్చు పెట్టాం. బిలాల్లో గుర్తుందో లేదు. కాస్ట్లీ అంట, ఇయే ఇంకా తక్కువ. మా ఊరు కేఎఫ్సీలో ఈ 4 పీసులు 99 రూపాయలు. ఈ కోక్ వచ్చేసి 30 రూపాయలు, 40 రూపాయలు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక 99 రూపాయలు. కానీ ఇవి మాకు 3 కలిపి ఎంత పడిందో తెలుసా? 350 ప్లస్ ట్యాక్సెస్ పడ్డాయి గాయ్స్. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద ఫుడ్ స్ట్రీట్స్లోకి అయితే వచ్చి కేఎఫ్సీలు టీఎఫ్సీలు ట్రై చేయకండి. కేఎఫ్సీకి తెచ్చిందాక ఆకలి 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 అంది. తెచ్చిన తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడేమో స్నాప్లు తీసుకుంటుంది గాయ్స్. ఏంటమ్మాయి నువ్వు? అలా మాకు లెఫ్ట్కి రైట్కి తేడా తెలియదు గాయస్. ఆవు 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 అని గేదెలు అంటాయి. మనుషులు నోరు కదలకుండా తినాలి. గాయస్ నేను ఇది తీసుకొచ్చి వస్తే ఫోన్ చూసుకుంటుంది గాయస్ తినకుండా. తెచ్చినంత వరకు ఆకలి 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 అంది. తెచ్చిన తర్వాత ఏమో ఫోన్ చూసుకుంటుంది.
ఎందుకలా? టొమాటో కెచప్పా గైస్? టొమాటో కెచప్ ఒక్కొక్క దానికి వేసుకోలేక మొత్తం ఒక దానిలో వేసి పిండేసి దాన్ని షేక్ చేస్తుంది. ఏంటో అయిందా? నాట్ స్ట్రెయినా? ఇప్పుడు ఎలా ఉంది? అంతేలే, ఎవరు చేసుకుందో వాళ్ళకి సూపరే. ఇన్ని తినిన తర్వాత కూల్ డ్రింక్ తాకపోతే బాగోదు. ఫస్ట్ కూల్ డ్రింక్ అయితే బొక్కేసేద్దాం. గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:47 అయితే అయింది. ఇంకా మేము ఇదే ఫుడ్ స్ట్రీట్ అయితే ఉన్నాం అనమాట. సో మేము వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. పాపం చిట్టికి అయితే నిద్ర వస్తుందండి గాయస్. చిట్టి నిద్ర వస్తుందా ఫుల్గా? ఇంటి దగ్గర ఉంటే 12 గంటలైనా పడుకోమంటే పడుకోకుండా టీవీ చూస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నిద్ర వస్తుందంట. గాలికా? అందుకే గాలికి నిద్ర రాకూడదు. ఎస్, అది. కాఫీ తాగుతావా? పాలు తాగుతావా? పాలు కూడా తాగువా? బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా?